अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं वैवल्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यम्। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सुङ्गे अनन्तभोगिनः। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं శ్రియమాశ్రయామః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీ గుణరత్న కోసం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న పరాశర భట్టర్ వారి యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగ శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని వారి యొక్క వైభవం. నంజీయర్ అనేటటువంటి మహనీయులు పరాశర భట్టర్ వారి విషయంలో అనుగ్రహించినటువంటి తనయన్ యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. పరాశర భట్టర్ వారు శ్రీరంగనాయకి యొక్క గుణాలన్నిటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి రత్నముల వంటి ఆ గుణాలన్నిటినీ కూడా ఒక చోట చేర్చి ఒక కోశాగారంగా ఒక భాండాగారంగా మనకి అందించారు. అది మన పూర్వాచారుల నుండి మనకి తరతరాలుగా తరగనటువంటి ఒక నిధిగా మనమందరం అనుభవించవలసినటువంటి ఒక గొప్ప సంపదగా మనందరికీ కూడా ఆచార్యముఖత అది మనందరికీ కూడా అందుతోంది. ఆ వైభవాన్ని నిత్యము కూడా రంగనాయకి యొక్క గుణాలన్నిటినీ కూడా నిత్యము కూడా సేవించేటటువంటి భాగ్యవంతులమవుతున్నాం మనందరం. అలా వారు ఆ తల్లి కటాక్షం శ్రీరంగనాయకి యొక్క కటాక్షంతో ఆ తల్లిలో ఉన్నటువంటి గుణములన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తూ వాటిని లోకానంతటికీ కూడా అందిస్తూ గొప్ప ప్రబంధాన్ని అనుగ్రహించారు అనేటటువంటి విషయాలను చెప్పుకున్నాం. ఏమిటి ఆ గుణములు అంటే ఆ తల్లిలో ఉన్నటువంటి గుణములు ఏమిటి, ఎలాంటి గుణాలన్నిటినీ కూడా ఇక్కడ పరాశర భట్టర్ వారు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఈరోజు స్తోత్రంలోకి స్తోత్రాన్ని ప్రారంభం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఈ స్తోత్రాన్ని అనుగ్రహించినటువంటి మహనీయుల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఆ స్తోత్రం యొక్క వైభవాన్ని, ఆ స్తోత్రంలో చెప్పబడినటువంటి ప్రతిపాదింపబడినటువంటి విషయ వైభవాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. తల్లికి ఎవరికైనా సరే కొన్ని గుణములు ఉంటాయి. స్వరూప గుణములు అని, రూప గుణములు అని. ఆ గుణములన్నీ కూడా విలక్షణంగా ఉంటుంది. ఒక్కొక్కరికి అసాధారణంగా ఎవరి ప్రత్యేకంగా వారికి గుణములన్నీ ఉంటాయి. ఈ గుణములన్నిటినీ కూడా శ్రీరంగనాయకి విషయంలో ఉన్నటువంటి స్వరూప గుణాలని, శ్రీరంగనాయకి విషయంలో ఉన్నటువంటి రూపానికి ఆవిడ దివ్యమంగళ విగ్రహానికి చెందినటువంటి గుణములన్నిటినీ కూడా ఒక చక్కటి స్తోత్రంలో ఇమిడ్చి ఆ వైభవాన్నంతటినీ కూడా మనకు అనుగ్రహించారు పరాశర భట్టర్ వారు. ఇలా అనుగ్రహించడం వల్ల ప్రయోజనం ఏమిటండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. మన కుటీరాల్లో పరమాత్మకి ఇష్టమైనటువంటి పదార్థం అని ఒక పదార్థాన్ని మనం తయారు చేసి అది పెరుమాళ్ళకి ఆరగింపుగా సమర్పించి తద్వారా పరమాత్మ యొక్క కటాక్షాన్ని ఆ ప్రసాదం ద్వారా మనం పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటామో అప్పుడు ఆ ప్రసాదం తాలూకు మాధుర్యం మనకి గుర్తురాదు, పెరుమాళ్ళ యొక్క కటాక్షం గుర్తొస్తూ ఉంటుంది.
పరమాత్మ ఇంత సౌలభ్యం కలిగినటువంటి వాడు, ఇంత సౌశీల్యం కలిగినటువంటి వాడు, ఇంత దయ కలిగినటువంటి వాడు, రోజు ఈ ప్రసాదాన్ని పుచ్చుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించేటటువంటి దయ కలిగినటువంటి, అంత దయ కలిగినటువంటి వాడు, అంత సౌలభ్యంగా నేను ఏది సమర్పిస్తే అది స్వీకరించేటటువంటి ఒక సౌలభ్యాన్ని కనపరుస్తున్నాడు స్వామి అని ఆ ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి సందర్భంలో మనకి భోగ్యత, ఒక విధమైనటువంటి ఒక భోగ్యత కలుగుతుంది. ఆ భోగ్యత కూడా మధురమైనటువంటి ఆ ప్రసాదానికి తాలూకు రుచి కాకుండా పెరుమాళ్ళకి సంబంధించినటువంటి గుణాలను అనుభవిస్తూ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించేటటువంటి ఒక భోగ్యత కలుగుతుంది. ఆ ప్రసాదానికి పెరుమాళ్ళకి నివేదిస్తే ఆయన ఆ ప్రసాదాన్ని అనుభవించి మనకు అనుగ్రహిస్తే, అలా ఇక్కడ కూడా శ్రీరంగనాయకి యొక్క గుణాలని అనుసంధానం చేయడం వల్ల ఆవిడ యొక్క కటాక్షం మనకి, అంటే ఆవిడ్ని ప్రత్యక్షంగా ఆవిడ్ని సేవిస్తున్నటువంటి ఒక భావన కలిగి ఆవిడ కటాక్షం మన మీద పరిపూర్ణంగా పడడం కోసం ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందో మనకి తెలియచేస్తూ దాన్ని మనం నిత్యము కూడా పారాయణ చేస్తూ ఉంటే, ఎప్పుడు మనం కళ్ళు మూసుకొని శ్రీరంగనాయకిని ధ్యానించిన ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహం మన కంటి ఎదురుగా సాక్షాత్కరింపబడుతుంది. ఆవిడలో ఉన్నటువంటి గుణములన్నిటినీ కూడా నిత్యము మనం అనుసంధానం చేయడం వల్ల ఆ గుణములన్నీ కూడా ఒక రూపం కడితే శ్రీరంగనాయకిగా మనకి కంటి ముందు ఆవిర్భవిస్తుంది. అందుకని ఆవిడ యొక్క గుణములన్నిటినీ కూడా ఒక స్తోత్రంలో మనకు అనుకరిస్తున్నారు. అంటే నిత్యము మనం శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకిని అనుభవించలేకపోయినా, ప్రత్యక్షంగా సేవించలేకపోయినా, మానసికంగా ఎక్కడున్నటువంటి వారు అక్కడే ఉండి ఆ గుణములను ఆవిడలో ప్రత్యేకంగా ఉండేటటువంటి గుణాలను అనుసంధానం చేయడం ద్వారా ఆవిడకే ప్రత్యేకంగా ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క వైభవాన్ని అనుసంధానం చేయడం వల్ల ఆవిడ్ని ప్రత్యక్షంగా సేవిస్తూ ఆవిడ కటాక్షాలు పొందుతున్నామా అనేటటువంటి అనుభూతి కలగడం కోసం మహనీయులందరూ కూడా ఆవిడ శ్రీరంగనాయకి యొక్క గుణములన్నిటినీ కూడా ఒక స్తోత్రంలో మనకు అనుగ్రహించారు. స్వరూప గుణములు, రూపగుణములు అని చెప్తూ ఉంటారు. స్వరూప గుణములు అంటే ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి. సాధారణ గుణములు, అసాధారణ గుణములు. శ్రీరంగనాయకికే అసాధారణంగా ఉండేటటువంటి కొన్ని గుణములు, స్వరూప గుణములు ఉంటాయి. వేదమంతా కూడా మా పిరాటి యొక్క వైభవాన్నే సమృద్ధిగా చెప్తోందండి అని చెప్తూ ఉంటారు. ఆమె వైభవాన్ని తెలియచేస్తూ ఆవిడ యొక్క స్వరూపం ఇలాంటిది అని వేదం ప్రతిపాదిస్తోంది. ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ పరాశర భట్టర్ వారు ఈ స్తోత్రంలో ఇమిడ్చి మనకు అనుగ్రహించారు అంటారు. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, పిరాటిని పరమాత్మకి స్వరూప నిరూపిక అంటారు. అంటే పరమాత్మ ఎవరు, పరంధాముడు ఎవరు, పరాత్పరుడు ఎవరు అంటే, ఎవరి వక్షస్థలంలో లక్ష్మీదేవి యొక్క పాద చిహ్నములు కనిపిస్తాయో అతనే పరాత్పరుడు. ఎవరైతే లక్ష్మీదేవి యొక్క, భూదేవి యొక్క భర్తయో ఆయనే పరాత్పరుడు అని వేదం విశదీకరిస్తుంది. కాబట్టి పరమాత్మని నిరూపించేటటువంటి ఆయన స్వరూపాన్ని, అంటే ఆయన పరాత్పరుడు, ఆయన పరతత్వాన్ని నిరూపించేటటువంటి ఆవిడ లక్ష్మీదేవి కాబట్టి, శ్రీరంగనాయకి కాబట్టి ఆవిడ పరమాత్మకి ఒక వైభవాన్ని కలగచేస్తోంది అని ఆవిడ గుణాలన్నిటినీ కూడా ఈ ప్రబంధంలో మనకి తెలియజేశారు. ఇక ఆ తల్లి స్వరూపం ఎలా ఉంటుందంటే, నిరతిశయ శేషత్వము, పరమాత్మకే చెంది ఉండి ఆయన చేతనే వినియోగింపబడేటట్టుగా కలిగి అలా ఉండడం ఆ తల్లి యొక్క స్వరూపం. కాబట్టి ఆవిడ యొక్క నిరతిశయ శేషత్వం, ఆవిడ యొక్క స్వరూప గుణం, అలాంటి గుణములన్నిటినీ కూడా ఈ స్తోత్రంలో మనకు అనుగ్రహించారు. అంతేకాకుండా ఆవిడ రూపగుణములు అంటే ఆవిడ దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యాన్నంతటినీ కూడా మనకు తెలియజేశారు. ఆ రూపగుణములు కూడా దేహానికి సంబంధించినటువంటి గుణములు, ఆత్మకి సంబంధించినటువంటి గుణములు, సౌందర్యము, సౌకుమార్యము, లావణ్యము, ఔజ్వల్యము మొదలైనటువంటివన్నీ కూడా శ్రీరంగనాయకి యొక్క దివ్యమంగళ విగ్రహానికి సంబంధించినటువంటి గుణములు. వాటినన్నిటినీ కూడా ఇందులో తెలియజేశారు
ఇందులో తెలియజేశారు పరాశర భట్టర్ వారు. అంతేకాకుండా ఆవిడ యొక్క ఆత్మగుణములు అంటే కారుణ్యము, దయ, క్షమ, ఇలాంటి మాతృత్వము, ఇలాంటి గుణములన్నిటినీ కూడా ఈ ప్రబంధంలో అత్యద్భుతంగా మనకి అనుగ్రహించారు. ప్రత్యేకంగా ఏ ఏ గుణాలు ఇందులో ఈ ప్రబంధంలో మనకి తెలియజేశారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే ఆ తల్లిలో ఉన్నటువంటి క్షమను మనకి ఎంతో విశదంగా ఈ శ్లోకాలలో, శ్రీ గుణరత్న కోశ శ్లోకాలలో మనకి తెలియజేశారు. మాతృత్వము, మనం ఏదైతే ఆ తల్లి మనందరినీ కూడా తన బిడ్డలుగా భావించేటటువంటి మాతృత్వం అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపచేశారు. సాన్నిధ్యము, పరమాత్మ కన్నా కూడా ఆవిడ పరమపదాన్ని విడిచిపెట్టి, పాలసముద్రాన్ని విడిచిపెట్టి, పరమాత్మ వక్షస్థలాన్ని విడిచిపెట్టి మనకి దగ్గరగా ఉండాలి, మనని దిద్దుబాటు చేయాలి అని మనకి సన్నిహితంగా ఉండేటటువంటి సాన్నిధ్యం అనేటటువంటి గుణాన్ని తెలియజేశారు. కరుణ, ఎల్లలు లేనటువంటి, హద్దులు లేనటువంటి కరుణ కలిగినటువంటి ఆవిడ అని తెలియజేశారు. స్వాతంత్ర్యము, పరమాత్మని కూడా తన అందంతో వశపరుచుకొని మన అందరినీ కూడా రక్షింపచేసేటటువంటి స్వతంత్రురాలు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణాన్ని ఇందులో ప్రతిపాదించారు. భోగ్యత, తన పట్ల వ్యామోహాన్ని పెంచుకునే తనదైనటువంటి శైలితోటి పరమాత్మ తన పట్ల వ్యామోహపడేటట్టుగా అతిశయించినటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ అని ఆవిడ యొక్క భోగ్యత అనేటటువంటి గుణాన్ని ప్రతిపాదించారు. సౌలభ్యము, మనందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి ఒక గుణాన్ని చక్కగా ప్రకాశింపచేశారు. ఔదార్యము, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వాలి, ఇంకా వీరిని కటాక్షించాలి అనేటటువంటి గొప్ప గుణం కలిగి ఉంటుంది శ్రీరంగనాయకి. ఆ గుణాన్ని కూడా ప్రతిపాదించారు. అలాగే అనేక గుణములన్నింటినీ కూడా రత్నములు లాంటి, విలువలేనటువంటి రత్నములు లాంటి గుణములన్నింటినీ కూడా ఒక పేటికలో భద్రపరిచి మనకి ప్రసాదించారు పరాశర భట్టర్ వారు. అందుకే ఈ స్తోత్రానికి శ్రీ గుణరత్న కోసము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి నామధేయాన్ని కూడా అనుగ్రహించారు. ఈ ప్రబంధానికి ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమిటండి? ఇంతకుముందు ఈ గుణములన్నీ కూడా ఎక్కడా చెప్పబడలేదా? ఇదే ప్రప్రథమంగా ఈ స్తోత్రంలోనే భట్టర్ వారు మనకు అనుగ్రహించారు అంటే కాదు. ఈ గుణములన్నీ కూడా గుణములన్నీ కూడా అనేక చోట్ల అనేక మంది మహనీయుల చేత ప్రతిపాదింపబడినవే. ఉదాహరణకు రామాయణం అంతా కూడా ఆ తల్లి వైభవమే చెప్పబడింది. సీతాయాశ్చ చరితం మహత్వ అని రామాయణం ఏం తెలియచేస్తుంది అంటే సీతాదేవి యొక్క వైభవమే తెలియచేస్తోందండి. అందులో కూడా ప్రత్యేకించి ఆ చెరసాలలో ఉన్నటువంటి తల్లి యొక్క వైభవమే రామాయణం ప్రతిపాదిస్తోంది. రావణాసుడి యొక్క చెరలో మన కోసం, అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీల కోసం తాను ఆ చెరసాలలోకి వెళ్ళినటువంటి సీతాదేవి యొక్క వైభవం రామాయణం ద్వారా ప్రతిపాదింపబడింది అని మన పూర్వాచార్యులు కూడా రామాయణం అంతా కూడా పిరాటి యొక్క వైభవమే తెలియజేయబడుతోంది అని చెప్పారు. కానీ దానికన్నా కూడా ఈ శ్రీ గుణరత్న కోశానికి ఒక ప్రత్యేకత ఉందండి. రామాయణము కుశలవులు గానం చేశారు, కానీ అప్పుడు ఎంతమంది విన్నారు? ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తే అందులో శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, రామచంద్రుడు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి వీరు మట్టుకే విన్నారు. అక్కడ ఉన్నటువంటి అయోధ్య వాసులు మాత్రమే విన్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే అక్కడ ఈ రామాయణాన్ని తల్లి యొక్క వైభవం ప్రతిపాదింపబడేటటువంటి రామాయణాన్ని విన్నారు. అలా కాదండి, ఈ శ్రీ గుణరత్న కోశానికి ఇంకా గొప్ప వైభవం ఉంది. ఇది ప్రపన్న గోష్ఠి అంతా కూడా వింది. పరాశర భట్టర్ వారు దా తల్లి సమక్షంలో వేంచేసి ఉండి శ్రీరంగనాయకిని స్తోత్రం చేస్తూ ఉంటే శ్రీరంగంలో ఉన్నటువంటి ప్రపన్నులందరూ కూడా, భాగవతోత్తములందరూ కూడా ఆనందంగా అక్కడ ఈ శ్రీ గుణరత్న కోశాన్ని విన్నారు కదా. కాబట్టి ప్రపన్న గోష్ఠి అంతా కూడా విందండి. ఆ రామాయణం కన్నా కూడా ఎక్కువ మంది ఈ శ్రీ గుణరత్న కోశాన్ని విన్నారు. అంతేకాకుండా రంగనాథుడు ప్రత్యేకంగా ఆవిడతో కలిసి విన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి
స్తోత్ర పరిషత్ అని చెప్తారు. అంటే ఎంతమంది ఈ ప్రబంధాన్ని విన్నారు, ఆ విన్నటువంటి వారు ఎంత గొప్పవారు అని ఒక అంచనా వేస్తే ఇది రామాయణం కన్నా కూడా శ్రీ గుణరత్న కోసం విన్నటువంటి వారు గొప్ప మహనీయులండి. ఆ విన్నటువంటి వారి యొక్క సంఖ్య కూడా అధికంగా ఉంది. కాబట్టి అది శ్రీమద్ రామాయణం కన్నా కూడా గొప్పది అనేటటువంటి విషయం చెప్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఆ రామాయణంలో ఒక కొరత ఉంది. కుశలవులు ఇద్దరూ కూడా రామాయణాన్ని గానం చేస్తుంటే రామచంద్రుడు తనిగా ఆ రామాయణాన్ని అంతటినీ విన్నాడు. పక్కన సీతాదేవి లేదు, తానొక్కడే ఆ రామాయణాన్ని అంతటినీ కూడా విన్నాడు. కాబట్టి దానికి అంత పెద్ద వైభవం లేదండి. కానీ ఈ శ్రీగుణరత్న కోసం అమ్మ సమక్షంలో, శ్రీరంగనాథుని యొక్క సమక్షంలో ఆ పిరాటితో సహా శ్రీరంగనాథుడు ఈ శ్రీగుణరత్న కోసాన్ని విన్నాడు. కాబట్టి దీనికి గొప్ప వైభవము. లక్ష్మీ శకుంతల గారు అన్మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానండి. గొప్ప వైభవము అని దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేస్తున్నారు. అలా ఇద్దరూ కూడా శ్రీరంగనాయకి రంగనాథుడు ఇద్దరూ కూడా ఇది తమ ముద్దు బిడ్డలైనటువంటి పరాశర భట్టర్ వారు ఆనందంగా ఈ శ్రీగుణరత్న కోసాన్ని అనుభవిస్తూ దాన్ని అనుగ్రహిస్తే, ఆ స్తోత్రాన్ని అనుగ్రహిస్తే అక్కడ ఉన్నటువంటి రంగనాథుడు రంగనాయకి అక్కడ ఉన్నటువంటి వైష్ణవ ప్రపన్న గోష్ఠి అంతా కూడా వింది. కాబట్టి దీనికి ఎంతో గొప్ప వైభవము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లక్ష్మీ శకుంతల గారు మ్యూట్లో ఉండాలమ్మా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా రంగనాథుడు ఇది విని ఊరుకోలేదండి. చాలా 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 పొంగిపోయాడు, చాలా శతాధికంగా ఆనందపడిపోయాడు అనేటటువంటి విషయాన్ని ఈ శ్రీగుణరత్న కోసంలోనే ఒక శ్లోకంలో మనకి భట్టర్ వారు అనుగ్రహిస్తారు. తల్లి వైభవాన్ని చెప్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి రంగనాథుడు ఆనందపడిపోయి ఒళ్ళు ఉప్పొంగిపోయి ఆయన ధరించినటువంటి కంచుకములన్నీ కూడా శతాధికంగా అవన్నీ కూడా విరిగిపోయాయి. అంటే ఒక బంగారు కంచుకాన్ని ధరించాడు రంగనాథుడు. భట్టర్ వారు అమ్మ వైభవాన్ని చెప్పడాన్ని ప్రారంభించారు. చెప్తూ ఉంటే ఆయన రంగనాథుడి యొక్క శరీరం ఆయన యొక్క దివ్య తిరుమేని ఆనందంతో పొంగిపోతూ ఆయన ధరించినటువంటి ఆ బంగారు కంచుకం కాస్త విరిగిపోయిందట. మళ్ళీ ఇంకొక కంచుకాన్ని తీసుకొచ్చి పెద్ద సైజు కంచుకాన్ని తీసుకొచ్చి ధరింపచేశారట. మళ్ళీ పరాశర భట్టర్ వారు ఇంకా రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటే ఈసారి ధరింపచేసినటువంటి ఆ కంచుకము కూడా విరిగిపోయిందట. అలా శతాధికంగా అంటే 100కు పైగా బంగారు కంచుకాలన్నిటినీ కూడా ధరింపచేసిన ఆ ఆనందంతో రంగనాథుడు పొందినటువంటి ఆనందంతో ఆయన పొంగిపోతూ ఉంటే అలా పెరిగిపోతున్నటువంటి దివ్యమంగళ విగ్రహానికి ఎన్ని కంచుకాలను ధరింపచేసినా కూడా అవి ఉండలేదండి, అవన్నీ కూడా విరిగిపోయాయి అని ఒక శ్లోకంలో పరాశర భట్టర్ వారే అందంగా అనుగ్రహిస్తారు. అంత గొప్ప ఆనందాన్ని పొందాడట రంగనాథుడు రంగనాయకి విషయంలో చేసినటువంటి ఈ స్తోత్రాన్ని విని. కాబట్టి ఇద్దరూ కూడా కలిసి వినినటువంటి స్తోత్రము తమ ప్రియ పుత్రులైనటువంటి భట్టర్ వారు ఆనందంగా అనుగ్రహిస్తూ ఉంటే విని సంతోషించినటువంటి స్తోత్రం. కాబట్టి రామాయణం, శ్రీమద్ రామాయణం కన్నా కూడా గొప్పదైనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్తోత్రం ఇది అని అనుగ్రహిస్తున్నారు. అంతేకాదండి, ఇలా అయితే దివ్య ప్రబంధం కూడా ఆళ్వార్లు భక్తిలో పరిపూర్ణంగా మునిగి ఉన్నటువంటి ఆళ్వార్లు గానం చేశారు కదా. ఆ దివ్య ప్రబంధాన్ని కూడా సాక్షాత్తుగా పరమాత్మ పిరాట్టి ఇద్దరూ కూడా కలిసి విన్నారు కదా. మరి దానికన్నా ఈ స్తోత్రం గొప్పదా అంటే దానికన్నా కూడా గొప్పది ఈ స్తోత్రము అంటున్నారు. ఆళ్వార్లు అందంగా గానం చేశారు. ఆ గానాన్ని విన్నటువంటి పరమాత్మ బరువెక్కిపోయి అర్థమైనటువంటి హృదయంతో ఆనందంతో ఆయన కూడా బరువెక్కిపోయాడు. గొప్ప విలక్షణమైనటువంటిది ఆ దివ్య ప్రబంధము. కానీ ద్వయాత్మకంగా ఉంటుంది దివ్య ప్రబంధం అంతా కూడా. తిరువాయుమొഴി అంతా కూడా ద్వయమంత్రం యొక్క సారము అని తెలియజేస్తారు. మరి శ్రీగుణరత్న కోసము అంటే ఆ ద్వయాత్మకమైనటువంటి ఆ ద్వయమంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి అమ్మ వైభవం. కాబట్టి ఈ శ్రీగుణరత్న కోసానికి ఉండేటటువంటి
ఈ ఒక అధికమైనటువంటి ఒక వైలక్షణ్యం ఏమిటి అంటే దివ్య ప్రబంధం ద్వయమంత్రాన్ని ప్రతిపాదిస్తుంది. శ్రీగుణరత్న కోసం ద్వయమంత్రాన్ని ప్రతిపాదిస్తూనే దాంతో పాటు ఆ ద్వయమంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి విరాట్టి వైభవాన్ని కూడా చక్కగా అభివర్ణిస్తుంది. కాబట్టి దీనికి రెండింతల వైభవం ఉందండి. ద్వయమంత్రము తెలియచేస్తోంది, ద్వయమంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి విరాట్టి వైభవం తెలియచేస్తోంది. తిరువాయిముజి లాంటి దివ్య ప్రబంధాలు కేవలం ద్వయమంత్రాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ప్రబంధాపేక్షయ ప్రబంధానికి ఉన్నటువంటి ఒక వైలక్షణ్యంతో ఇది కూడా ఒక విలక్షణమైన దివ్య ప్రబంధం కన్నా కూడా ఇది గొప్పదైనటువంటిది అంటున్నారు. అలాంటప్పుడు ఇది ద్వయమంత్రాన్ని తెలియజేస్తోంది అంటున్నారు కదా. అలాంటప్పుడు ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టి ద్వయమంత్రాన్నే తీసుకోవచ్చు కదా, దాన్నే చక్కగా మనం అనుసంధానం చేసుకోవచ్చు కదా. ఆ విషయాన్నే ఇక్కడ తెలియజేస్తోంది అంటున్నారు కదా అంటే దానికి కూడా ఒక విషయాన్ని చెప్తారు. అది ద్వయం అనేటటువంటిది ఒక మంత్రం అండి, సంక్షిప్తంగా ఉంటుంది. అందులో వైభవం అంతా కూడా చెప్పబడి ఉంది. కానీ అది చూడడానికి ద్వయం అనేటటువంటిది మంత్రం కాబట్టి సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్పబడి ఉంది. అందులో విశేషాలన్నీ కూడా సంక్షిప్తంగా సంగ్రహంగా చెప్పబడి ఉన్నాయి. ఇది ఆ ద్వయమంత్రం యొక్క వివరణం కాబట్టి ఇందులో విస్తారంగా రుచిరంగా ముఖ్యంగా మధురంగా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తే ఆ మంత్రం యొక్క అర్థాన్ని బాగా తెలిసి ఉంటే అప్పుడు మనకి అది రుచిరంగా భోగ్యంగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ శ్రీగుణరత్న కోసం శ్లోకాలను సేవిస్తూ ఉంటేనే చాలా మధురంగా రుచిరంగా ఉంటుంది. విస్తారంగా ద్వయమంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాలన్నీ కూడా విస్తారంగా చెప్పబడ్డాయి ఇందులో. కాబట్టి ఇది ద్వయమంత్రం కన్నా కూడా గొప్పది అనేటటువంటి విషయాన్ని పూర్వాచార్యులందరూ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రబంధ వైలక్షణ్యం వల్ల, స్తోత్ర వైలక్షణ్యం విన్నటువంటి వారి యొక్క వైభవం వల్ల, అంతేకాకుండా విస్తారంగా రుచిరంగా ఉండటం వల్ల ఇది రామాయణం కంటే, దివ్య ప్రబంధం కంటే, ద్వయమంత్రం కంటే కూడా శ్రీగణరత్న కోసంకి ఒక గొప్ప వైలక్షణ్యం ఉందండి, గొప్ప ప్రత్యేకత ఉంది. అందువల్ల దీనిని అనుసంధానం చేస్తే మనకి గొప్ప ఆనందము, గొప్పగా విరాట్ యొక్క కటాక్షము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతిసారి కూడా పరమాత్మ భక్తుల ద్వారా తన వైభవాన్ని అంతటినీ కూడా ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆళ్వార్లని కటాక్షించి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ప్రసాదించి, మయర్వల ఎటువంటి దోషములు లేనటువంటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించి వారి గురించి తనని తాను పాడించుకొని తాను మురిసిపోతూ ఉంటాడు. అలాగే అమ్మ రంగనాయకి కూడా తమ పుత్రులైనటువంటి భట్టారకుల ద్వారా ఈ తన వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపచేస్తోంది. పరమాత్మ అనేక భక్తుల ద్వారా ఆయన తన వైభవాన్ని అంతటినీ కూడా ప్రకటింపచేస్తూ ఉంటే, ఇక్కడ విరాట్టి మాత్రం తమ పుత్రులు, తమకు ఎంతో ఇష్టమైనటువంటి పుత్రుల ద్వారా శ్రీపరాశర భట్టారకుల ద్వారా ఈ తన వైభవాన్ని అంతటినీ కూడా చక్కగా లోకానికంతటికి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రబంధానికి గొప్ప వైలక్షణ్యం ఉందండి. ప్రబంధంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం ఏమిటి అంటే అమ్మ గుణములన్నింటినీ కూడా ప్రతిపాదింపబడ్డాయి. ఆ గుణములలో కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రత్యేకంగా ఎన్నో గుణములు ఉన్నప్పటికీ కూడా కొన్ని గుణములు అన్నిటినీ కూడా చక్కగా ప్రకటింపచేశారు శ్రీపరాశర భట్టర్ వారు. అవి క్షమ, చెప్పుకున్నట్టుగా క్షమ, మాతృత్వము, సాన్నిధ్యము, కరుణ, స్వాతంత్ర్యము, భోగ్యత్వము, సౌలభ్యము, ఔదార్యము, అలా అనేక గుణములన్నిటినీ కూడా ఇందులో ప్రతిపాదించారు. అమ్మ గుణములన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇందులో ప్రతిపాదింపబడినటువంటి విషయం శ్రీరంగనాయకి యొక్క గుణములు. ఇక ఈ ప్రబంధం యొక్క వైభవం ఏమిటి అంటే రామాయణం కంటే, దివ్య ప్రబంధం కంటే, ద్వయమంత్రం కంటే కూడా ఒక వైలక్షణ్యం కలిగినటువంటిది శ్రీగుణరత్న కోసము. వాటికన్నా కూడా ప్రత్యేకమైనటువంటిది శ్రీగుణరత్న కోసము అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ ప్రబంధంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మొదటి శ్లోకాన్ని సేవించి దాని యొక్క అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకాన్ని పెరందేవి తయారు గారు మీరు అన్మ్యూట్ చేసుకొని నేను చెప్తాను, మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి.
శ్లోకాన్ని చెప్తాను. శ్లోకాన్ని మీరు తిరిగి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రియై సమస్త, రెండోసారి చిదచిద్ విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంత్యై కృతోంజలిః. శ్రియై సమస్తచిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంత్యై కృతోంజలిః. అద్భుతంగా ప్రారంభిస్తున్నారు పరాశర భట్టర్ వారు. తల్లికి అంజలి ఘటించాము, చెయ్యబడినది, అంజలి చెయ్యబడినది ఆ తల్లికి అనేటటువంటి విషయంతో ప్రారంభిస్తున్నారు. ఎవరికి అంజలి ఘటిస్తున్నాము? శ్రీయై లక్ష్మీదేవి కొరకు అంజలి, అంజలి నమస్కారము కృత చేయబడినది. చూడండి, చేస్తున్నాము అని చెప్పడం లేదు, చేయబడినది. ప్రత్యేకంగా ఇప్పుడు అంజలి ఆ తల్లికి చేయవలసినటువంటి అవసరం లేదండి. జీవులందరూ కూడా ఎప్పుడో ఆ తల్లి కటాక్షాన్ని పొందినటువంటి వారై ఆవిడికి అంజలి చేసినటువంటి వారయ్యారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియదు. శ్రీయై కృతోంజలి, శ్రీయై లక్ష్మీదేవి కొరకు అంజలి, అంజలిని కృత చేయబడినది, నమస్కారము చేయబడింది అంటున్నారు. ఇక ఆ తల్లి ఎలాంటిది? ఎలాంటి లక్ష్మీదేవికి మనం నమస్కారం చేసి ఉన్నాము అంటే హరేః వ్యసనం, హరి యొక్క వ్యసనాన్ని అంగీకారిభిః ఆలోకైః అంగీకారిభిః. హరేః విష్ణువు యొక్క సమస్త చిత్ అచిత్ విధాన వ్యసనం. శ్రీహరి నిత్యము ఆయనకున్నటువంటి ఒక పని ఏమిటి అంటే చిత్ అచిత్, సమస్తమైనటువంటి చిత్ అచిత్ విధాన వ్యసనం. సమస్తమైనటువంటి చేతనాలను, అచేతనమైనటువంటి వస్తువులను సృష్టించడము, రక్షించడము, మళ్ళీ లయం చేయడము అనేటటువంటి విషయాన్ని దీక్షగా చేస్తున్నటువంటి వ్యసనం అంటున్నారు. దీక్షగా చేస్తున్నటువంటి ఆ శ్రీహరికి అంగీకారిభిః ఆమోదాన్ని తెలియచేస్తోంది. శ్రీహరి చేసేటటువంటి పనికి ఆమోదాన్ని తెలియచేస్తోంది లక్ష్మీదేవి. ఎలా ఆమోదాన్ని తెలియచేస్తోంది? ఆలోకైః చూపులతోటి, అంగీకారిభిః ఆమోదాన్ని తెలియచేస్తోంది. ఎందుకు ఇలా ఆమోదాన్ని తెలియచేస్తోంది అంటే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి. విష్ణువు ఆ హరి ఈ చిత్తు, సమస్త చిత్తుని అచిత్తుని సృష్టించి రక్షించడంలో, ప్రతి పనిలో కూడా ఆయన సృష్టించడంలో, రక్షించడంలో, లయం చేయడంలో ఆవిడ యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఆవిడ ఆమోదిస్తే, ఆవిడ యొక్క అంగీకారం లభిస్తే అప్పుడు సార్థయంత్యై సఫలమైంది నా సృష్టి, నేను రక్షించడం, సృష్టిని రక్షించడం నాకు సఫలమైంది. సార్థయంత్యై కృతోంజలి, సార్థకత కలిగింది అని శ్రీహరి భావిస్తూ ఉంటాడట. అలా శ్రీహరి చేసేటటువంటి సృష్టికి, శ్రీహరి చేసేటటువంటి రక్షణకు, శ్రీహరి చేసేటటువంటి లయముకి అది కూడా ఎలా చేస్తూ ఉంటాడు? వ్యసనంగా చేస్తూ ఉంటాడు, దీక్షగా చేస్తూ ఉంటాడు. అలా దీక్షగా శ్రీహరి చేసేటటువంటి పనులన్నిటికీ కూడా తాను అంగీకారం తెలియచేస్తుందండి. ఆ పనులన్నీ కూడా కృతకృత్యమయ్యాయి అంటే ఆ పనులన్నీ శ్రీహరి ఈ పనులన్నీ కూడా చేస్తూ కృతకృత్యుడయ్యాడు అనేటటువంటి విషయము ఆయన ఎలా భావిస్తాడు అంటే ఆ తల్లి యొక్క చూపులతో ఆవిడ ఆమోదాన్ని తెలియచేస్తే అప్పుడు ఆ హరి తాను చేస్తున్నటువంటి పని అంతా కూడా సార్థకత కలిగింది అనేటటువంటి, సఫలం చెందింది అనేటటువంటి ఒక ఆమోదాన్ని పొందినటువంటి వాడవుతున్నాడు. అలా శ్రీహరికి ఆమోదాన్ని, తన చూపులతోటి, కటాక్షములతోటి ఆమోదాన్ని కలగజేసేటటువంటి శ్రీ లక్ష్మీదేవి కొరకు అంజలి నమస్కారము కృత చేయబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ చేసేటటువంటి కార్యములన్నిటిలో కూడా
తన చూపులతో అంగీకారాన్ని తెలియచేసి సార్థకపరిచేటటువంటి లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా మనకి తెలియజేస్తున్నారు పరాశర భట్టర్ వారు. అంటే ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా ఆవిడ కోసం, ఆవిడ సంతోషం కోసం పరమాత్మ చేస్తూ ఉంటాడు. ఆవిడ ఆమోదనం కోసం పరమాత్మ సృష్టి అన్ని పనులు చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పరమాత్మ ఒక మూల పడి ఉన్నటువంటి చిత్తును, అచిత్తును అంటే ప్రళయ జలాలు లోకాలన్నిటినీ కూడా ముంచివేస్తున్నటువంటి సందర్భంలో ఆ లోపల తన ఉదరంలో పడి నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ చిత్తు, అచిత్తు అనేటటువంటి రెండు తత్వాలను కూడా పరమాత్మకి దయ కలిగి తన కటాక్షములు ఆ అచిత్తు మీద ప్రసరింపచేసి మళ్ళీ సృష్టిని అంతటిని కూడా చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో 3 తత్వాలు ఉంటాయి. చిత్తు అని జీవతత్వము, అచిత్తు అని ప్రకృతి తత్వము, ఈశ్వరుడు అని పరమాత్మ యొక్క తత్వము. చేతన జాతాన్నంతటినీ కూడా చిత్తు అని, ప్రకృతిని అంతటినీ కూడా అచిత్తును అని చెప్తూ ఉంటారు. చేతన జాతం అంతా కూడా స్వభావతః అంటే సహజంగా అవి జ్ఞానానంద స్వరూపాలు కలిగినటువంటివి. కానీ సృష్టికి ముందు అచిత్తులాగే ఉంటాయి అవన్నీ కూడా. వాటి నామరూపాలన్నీ కూడా నశించిపోయి అచిత్తుగా ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే సాధన శూన్యం అంటారు. అంటే ఆ క్షణంలో పరమాత్మ లోపల ఆ ప్రకృతితోటి కలిసిపోయాయా అనేటటువంటి సందర్భంలో అవి ఆచరించడానికి కర్మలేవి ఉండవు, అనుభవించడానికి కర్మలేవి ఉండవు. కాబట్టి ఏమి చేయడానికి ఏమీ లేదు. కాబట్టి తమ స్వరూపాన్నంతటినీ కూడా కోల్పోయి అచేతనంలా పడి ఉండి ఆ చిత్తుతో కలిసిపోయాయా అన్నట్టుగా పడి ఉండేటటువంటి ఆ చేతన వర్గాన్నంతటినీ కూడా ఈశ్వరుడు పరమాత్మ తా స్థితిని చూసి, ఆ చేతనుడు యొక్క దుస్థితిని చూసి, అయ్యో ఇలా పడి ఉన్నాడు ఈ చేతనుడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని వీరికి ఇవ్వాలి అనేటటువంటి ఒక చక్కటి భావనతోటి, సంకల్పంతో, దయాళువు కాబట్టి, సహజంగా దయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ చేతన జాతినంతటినీ కూడా ఒకసారి తన చూపులతోటి కటాక్షించి నా లోపల ఉన్నటువంటి ఆ జీవరాశి అంతా కూడా పెద్దగా అవ్వాలి, బహుశ్యాం అని సంకల్పిస్తాడు పరమాత్మ. సంకల్పించగానే ఆ చేతన జాతం అంతా అచేతనము, చిత్తు, అచిత్తు రెండు తత్వములు కూడా బయటికిస్తూ సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి ఆ తత్వములు కూడా బయటికి వచ్చి పరమాత్మ శరీరం నుండి బయటికి వచ్చి అవన్నీ కూడా స్థూల రూపాన్ని ధరించడం ప్రారంభమవుతాయి. ఆ దశలో కర్ణకరేవరాలన్నిటినీ కూడా పరమాత్మ ఈ జీవులందరికీ కూడా ఇచ్చి వారి కర్మానుగుణంగా వారికి శరీరాలను ప్రసాదించి వారందరినీ కూడా సృష్టి చేస్తూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు ఉండేటటువంటి జీవ సమూహాన్నంతటినీ కూడా పరమాత్మ సృష్టిస్తూ ఉంటాడు. ఇది సమస్త చిదచిత్ విధానం అని ఈ సృష్టినంతటినీ కూడా తగినటువంటి విధంగా పరమాత్మ సృజిస్తూ ఉంటాడు. కాబట్టి సమస్త చేతనములను, సమస్త ప్రకృతిని కూడా మళ్ళీ ప్రవర్తింపచేసేటటువంటి హరి అని చెప్తున్నారు. సమస్త చిత్తులు, సమస్త అచిత్తులు. చిత్తులు ఈ చేతన వర్గం కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. బద్ధులని, ముక్తులని, నిత్యులని 3 విధములుగా ఉంటుంది. సమస్త చిత్ అని చెప్తున్నారు కదా. సమస్త అనేటటువంటి సమస్త, చిద, చిత్, అచిత్, విధానం అని చెప్పారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా తన సంకల్పం, నిత్య సంకల్పానికి అనుగుణంగా నిత్య సూర్యులందరినీ కూడా పరమాత్మ శ్రీవైకుంఠంలో ఉంచుతాడు. ముక్త పురుషులు అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి వారు ఆ సంసార అనుభవం పరమాత్మ కటాక్షం వారి మీద పడి చక్కటి ఆచార్యులను వారు ఆశ్రయించి పరమాత్మ కటాక్షము, ఆచార్యుల కటాక్షము పడిన తర్వాత సంసారం నుండి విడుదల పొంది పరమాత్మను చేరి అష్టగుణ ఆవిర్భావం పొంది పరమాత్మను చేరి పరమాత్మతోటి సామీప్యాన్ని అంటే పరమాత్మతోటి చక్కటైన సామ్య రూపాన్ని, ఒక పరమాత్మ లాంటి రూపాన్ని పొంది నిత్యము పరమపదంలో ఉండి ఆనందాన్ని అనుభవించేటటువంటి వారిని ముక్తులు అంటారు.
బద్ధులు అంటే మనలాగా సంసారంలో పడి ఉండి ఇంద్రియాలకి లోనై సంసారంలో కర్మానుభవం చేస్తూ పడి ఉండేటటువంటి వారిని బద్ధులు అంటారు. పరమాత్మ సృజించేటప్పుడు వారి ఆ జీవుల యొక్క కర్మానుగుణంగా కొంతమందిని నిత్యులుగా సృష్టిస్తూ ఉంటాడు, కొంతమందిని ముక్తులుగా పరమాత్మ సృష్టిస్తూ ఉంటాడు, కొంతమందిని బద్ధులుగా పరమాత్మ సృష్టిస్తూ ఉంటాడు. అలా సమస్త చిత్తులను సమస్త జీవరాశులని కూడా ఈ 3 విధములుగా వారి కర్మానుగుణంగా పరమాత్మ సృజిస్తూ ఉంటాడండి. మరి సమస్త అచిత్తులో కూడా 3 తత్వములు 3 రకాలుగా ఉంటుంది ఆ ప్రకృతి కూడా. శుద్ధ సత్వమని, మిశ్ర సత్వమని, సత్వశూన్యమని 3 విధాలుగా ఉంటుంది. శుద్ధ సత్వము అంటే రజస్సు తమస్సు కలవకుండా కేవలం సత్వగుణమే కలిగి ఉండటాన్ని శుద్ధ సత్వము అంటారు. దీన్ని ఎక్కడ చూస్తాము మనము అంటే పరమపదంలో ఉన్నటువంటి వస్తుజాతం అంతా కూడా ఈ శుద్ధ సత్వంతోనే తయారు చేయబడింది. అక్కడ ఉన్నటువంటి భవనములు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనములు కానీ, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులు కానీ వీరందరూ కూడా ఆ శుద్ధ సత్వంతోనే తయారు చేయబడ్డారు. కాబట్టి ఆ పరమపదంలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా శుద్ధ సత్వంతో చేయబడినటువంటి ఆ శుద్ధ సత్వం అనేటటువంటిది పరమపదంలో ఉంటుందండి అని చెప్తున్నారు. మరి మిశ్రసత్వము అంటే రజస్సుతోటి తమస్సుతోటి కలిసి ఉండేటటువంటి సత్వగుణం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ప్రకృతి మనం చూసేటటువంటి ఈ 14 లోకాలలో ఉన్నటువంటి ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 యొక్క కలయిక ద్వారా ఏర్పడినటువంటి లోకం ఇది. లీలా విభూతి అంతా కూడా ఈ మిశ్రసత్వంతో కూడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భోగస్థానములు అంటే లోకములు, ఇక్కడ ఉన్నటువంటి భోగాలు అన్నీ కూడా అంటే మనం చూసేటటువంటి ప్రకృతి అంతా కూడా మనకు ఉన్నటువంటి ఈ దేహములు, మనకి ఉన్నటువంటి ఇంద్రియములు అన్నీ కూడా ఈ మిశ్రసత్వంతోనే తయారు చేయబడతాయి. అలా ఈ మిశ్రసత్వాన్ని పరమాత్మ సృజిస్తాడు, ప్రవర్తింపచేస్తాడు. ఆ తర్వాత సత్వశూన్యము అంటే కాలం, సత్వశూన్యము అంటే కాలం. అది కూడా నిమిషాలని, గంటలని, రోజులని, వారాలని, పక్షాలని ఇలా కాలం అనంతంగా సాగిపోతూ ఉంటుంది. ఆ కాలస్వరూపాన్ని కూడా పరమాత్మ సంకల్పంతోనే కాలస్వరూపం కూడా నడుస్తోంది. ఇలా సకల చిత్తచిత్ విధానం ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా పరమాత్మ ఎవరిని నిత్యులుగా పెట్టాలి, ఎవరిని ముక్తులుగా పెట్టాలి, ఎవరిని బద్ధులుగా పెట్టాలి, ఈ ప్రకృతిని అంతటినీ కూడా శుద్ధ సత్వంగా, మిశ్రసత్వంగా, సత్వశూన్యంగా పరమాత్మ ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. కాబట్టి నిజంగా ఇంత కష్టం అది సంకల్ప మాత్రం ద్వారా చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని విధములుగా చేయాలంటే వ్యసనమే కదండి, పాపం శ్రమే కదా. ఆ శ్రమంతా కూడా ఎప్పుడు తొలగిపోతుంది అంటే ఒక్కసారి లక్ష్మీదేవి పిరాట్టి, ఆయన పక్కన ఉన్నటువంటి పిరాట్టి పరమాత్మ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా చూసి బాగుంది అని ఆవిడ యొక్క ఆలోకములను అంటే తమ కటాక్షాలను ఆవిడ యొక్క కనుబొమ్మలను విప్పార్చి ఆ కన్నులలో ఆనందాన్ని కురిపిస్తే పరమాత్మ తాను పడినటువంటి శ్రమనంతటి కూడా సార్థకత పొందింది. తన శ్రమంతా కూడా విరాట్టికి ఆనందం కలగజేసింది అనేటటువంటి విధంగా తాను పడినటువంటి శ్రమనంతా కూడా మర్చిపోయి తను చేసినటువంటి వ్యాపార పనికి ఒక సార్థకత కలిగింది అని సంతోషిస్తూ ఉంటాడట పరమాత్మ. అది దాని గురించి చెప్తున్నారు. వ్యసనము అంటే శ్రమ అని ఒక అర్థము, ఆసక్తి అని ఒక అర్థం. పరమాత్మకు ఉన్నటువంటి ఒక ఆసక్తి ఏమిటి అంటే ఎప్పుడూ సృష్టి చేయడమే. ఒక పిల్లవాడు ఎలా అయితే ఆటల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో పరమాత్మకి ఎప్పుడూ సృష్టి చేయడము, ఆ సృష్టిని రక్షించడము, మళ్ళీ ప్రళయ జలాలు ఈ లోకాలను ముంచేస్తూ ఉంటే వాటిని అన్నిటినీ తనలో లయం చేసుకోవటం ఇదే పనండి ఆయనకి. ఆ పని ఇంత పని ఆసక్తిగా ఈ వ్యాపారాన్ని అంతటినీ కూడా పరమాత్మ ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే అదిగో ఆ తల్లి విరాటి యొక్క కన్నులలో ఆనందాన్ని చూడడం కోసమే. ఇంత ఆసక్తిగా, ఇంత హేళగా, ఇంత వినోదంగా ఈ సృష్టినంతటినీ కూడా చేస్తూ ఉంటాడు. అన్ని లోకాలను, అన్ని విధములైనటువంటి చేతనములను, ఆ చేతనములు అన్నిటినీ కూడా తన సంకల్ప మాత్రంతో అన్నిటినీ ఆయన సృష్టిస్తూ ఉంటాడు.
మరి ఆయనని ఆమోదించేటటువంటి వారు ఎవరు, ఆయనకి ఆమోదాన్ని తెలియచేసేవారు ఎవరు అంటే ఆలోకై అంగీకారి విరాలోకై సాధయంతే. ఆ తల్లి ఒక్కసారి ఆవిడ తిరునేత్రములతోటి ఆనందాన్ని అంతటినీ కూడా ఆవిడ చూపుల కటాక్షంలో చూపిస్తే తాను పడినటువంటి శ్రమను అంతటినీ కూడా మర్చిపోతాడట శ్రీహరి. మర్చిపోయి ఆహా నేను చేసినటువంటి సృష్టి చాలా భోగ్యంగా ఉంది అని ఆనందపడిపోతూ ఉంటాడట. జీవులు తాము చేయవలసిందంతా చేసి పరమాత్మ యొక్క తిరువడి తామరలలో తమ రక్షణ భారాన్ని అంతటినీ కూడా ఉంచి ఎలా అయితే మేము కృతకృత్యులమయ్యాము, ఇంకా చేయవలసినటువంటిది ఏమీ లేదు, ప్రపన్నులందరూ కూడా పరమాత్మ పాదారవిందాల దగ్గర అమ్మ సమక్షంలో పిరాట్టి సమక్షంలో పరమాత్మ పాదారవిందాల దగ్గర శరణాగతి చేసిన తర్వాత మేము కృతకృత్యులయ్యాము, ఇంకా మేము చేయవలసినటువంటిది ఏమీ లేదు అని ఎలా అయితే భావిస్తూ ఉంటారో పరమాత్మ కూడా తాను కృతకృత్యుడయ్యాడని ఎప్పుడు భావిస్తూ ఉంటాడు అంటే ఆవిడ అంగీకారం, ఆమె యొక్క ఆలోకములతోటి తల్లి విరాట్ తన యొక్క ఆలోకములతోటి తన కటాక్షములతోటి క్రీగంటి చూపులతోటి తన ఆమోదాన్ని తెలియచేస్తే తాను కూడా ఈ కృతకృత్యుడయ్యాడని భావిస్తూ ఉంటాడు పరమాత్మ. అలా ఒక్కసారి ఆవిడ ఆమోదాన్ని చూపిస్తే ఆయన ఇంకా పడినటువంటి కష్టాన్నంతటినీ కూడా మర్చిపోయి ఇంకా 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 బాగా సృష్టి చేస్తూ ఉంటాడట పరమాత్మ. ఇంత గొప్పగా పరమాత్మ సృష్టి చేయడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ అంగీకారమే సుమా. ఆవిడ ఆమోదిస్తోంది. ఆవిడ యొక్క ఆమోదం వల్ల ఈయన ప్రోత్సాహం కలిగి, ఈయనకి ఉత్సాహం కలిగి ఇంకా 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 అద్భుతంగా ఈ సృష్టినంతటినీ కూడా పరమాత్మ చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆవిడ అంగీకారవి ఆలోకై అని తన కంటి చూపుల ద్వారా, క్రీగంటి చూపుల ద్వారా ఆవిడ ఆమోదాన్ని అంతటినీ కూడా తెలియజేస్తోందండి. ఎందుకు దేనికోసం ఆవిడ ఆమోదాన్ని తెలియజేస్తుంది అంటే దానికి కొన్ని కారణాలు చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. దానికి శేషభూతుడు ఆయన కాబట్టి పరమాత్మకి పిరాటి ఎవరికి శేషభూతురాలై ఉంటుంది అంటే పరమాత్మకి శేషభూతురాలై ఉంటుంది. తన యజమాని తన లీల కోసమే సృష్టిని, రక్షణను, లయాన్ని, సంహారాన్ని అంతటినీ కూడా తన ఆనందం కోసం చేస్తున్నాడు కాబట్టి తన యజమాని యొక్క ఆనందం తనకి కూడా ఆనందమే కాబట్టి విరాట్ కూడా తన ఆనందాన్ని అంతటినీ కూడా తన ఆలోకములతోటి తన క్రీగంటి చూపులలో తన ఆనందాన్ని అంతటినీ కూడా చూపిస్తోంది అనే ఒక కారణం చెప్తారు. ఇంకొక కారణం ఏమిటి అంటే అచిత్తులాగా భగవద్ ప్రసాదానుభవం లేక పడి ఉన్నటువంటి జీవులందరూ కూడా ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, అంటే మళ్ళీ పరమాత్మ వారికి కర్ణ కళేబరాలు ఇచ్చి ఈ అనుభవింపజేసేటట్టుగా వారిని కటాక్షించాడు కాబట్టి తాను ఆనందపడుతుందట, తల్లిగా తాను ఆనందపడుతుందట. అందరినీ కూడా నియమనం చేసేటటువంటి ఆవిడ కాబట్టి ఆ నియమనం చేయడానికి తగినటువంటి వారిగా లోకంలో అందరూ సృజింపబడ్డారు కాబట్టి ఆవిడ ఆనందాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ ఆనందము చూపులదా అమ్మదా అంటే ఆవిడ చూపులదే ఈ ఆనందం అంతా అండి అని అభివర్ణిస్తున్నారు భట్టర్ వారు. ఆ ఆనందం అంతా కూడా ఆవిడ యొక్క క్రీగంటి చూపులలో తెలుస్తోంది. ఆ ఆనందం అంతా కూడా ఆ తల్లి యొక్క తిరునేత్రములలో కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ ఈ సృష్టినంతటినీ కూడా చేస్తే ఆర్ధ దృష్టితోటి ఆవిడ ఆ సృష్టినంతటినీ కూడా చూసి అవన్నీ కూడా సార్థక పడేటట్టుగా, సృష్టి అంతా కూడా వ్యర్థమైపోకుండా ఒక సార్థకత కలిగేటట్టుగా పరమాత్మ కటాక్షిస్తోంది అని ఆవిడ యొక్క చూపులను తెలియజేస్తూ పరమాత్మ కృతకృత్యుడయ్యేటట్టుగా భావిస్తున్నాడు. ఆవిడ అంగీకారాన్ని తెలియజేస్తే పరమాత్మ కృతకృత్యుడయ్యేటట్టుగా భావిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంగీకార విరాలోకై సార్థయంత్యై కృతోంజలి. ఆ ఒక సార్థకతను పరమాత్మ పొందుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ గమ్మత్తుగా పరాశర భట్టర్ వారు ఆ పలికినటువంటి పదాలన్నిటినీ కూడా చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. పరమాత్మని తెలియజేసేటప్పుడేమో హరిహి అనేటటువంటి మాటను ప్రయోగించారు. పరమాత్మకి ఎన్నో తిరునామాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హరిహి అనేటటువంటి మాటతోటి పరమాత్మని సంభావిస్తున్నారు. తల్లి గురించి చెప్పేటప్పుడేమో శ్రీహి అనేటటువంటి మాటతోటి ఆవిడ్ని సంభావిస్తున్నారు.
పరమాత్మకి అనేకమైనటువంటి తిరునామములున్నా కూడా హరి అనేటటువంటి మాటతోటి ప్రయోగించడంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటి అంటే శ్రియం ఆహరతి ఇది హరిహి. పరమాత్మ ఈ సృష్టినంతటినీ కూడా ఎందుకు చేస్తున్నాడండి? ఇంత వ్యసనాన్ని, ఆసక్తిగా ఈ కార్యాన్నంతటిని ఎందుకు చేస్తున్నాడు అంటే ఆవిడ మనసుని ఆకర్షించడం కోసం. అందమైన మాట. హరి శబ్దానికి ఎన్నో ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏమిటి, అర్థం ఏమిటి అంటే శ్రియం ఆహరతి ఇది హరి. శ్రీదేవి యొక్క మనసుని ఆకర్షించినటువంటి వాడు హరి. అలా ఆ శ్రీదేవి యొక్క మనసుని ఆకర్షించడం కోసం పరమాత్మ ఈ సృష్టినంతటిని కూడా చేస్తున్నాడు. నిజంగా ఆ తల్లి ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందరినీ విడిచిపెట్టి పరమాత్మనే వరించింది. ఆయన మనసునే ఆకర్షించింది ఆవిడ. ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే క్షీరసాగర మథనం జరిగినటువంటి సందర్భంలో, క్షీరసాగర పుత్రిగా లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి సందర్భంలో అక్కడ అనేక దేవతలు ఉన్నారు, అనేక రాక్షసులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరినీ కూడా ఒక ఏదో త్రోసి పడేసినట్టుగా, వారందరినీ కూడా నెగ్లెక్ట్ చేసేసినట్టుగా చూడకుండా, వారి వైపు ఒక క్రీగంటి చూపు కూడా చూడకుండా నేరుగా వెళ్ళి పరమాత్మ వక్షస్థలంలో చేరిపోయింది ఆ తల్లి. పశ్యతాం సర్వదేవానాం యయో వక్షస్థలం హరే అని ఆ దేవతలందరూ చూస్తుండగానే వారి వైపు ఒక చూపు కూడా పడనివ్వకుండా ఆ తల్లి యయో వక్షస్థలం హరే, పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని చేరి అక్కడే నివసించి ఆ తర్వాత పరమాత్మ యొక్క వక్షసీమను అలంకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా తన చూపులతోటి కటాక్షించిందట. అలా ఎప్పుడో ఆయన మనసుని ఆవిడ యొక్క మనసుని ఆకర్షించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ పిరాట్టి కూడా ఆ మనసుని ఎరిగి పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని చేరిపోయిందండి. కాబట్టి ఇక్కడ హరి అంటే శ్రియం నాహరతి హరి, శ్రీదేవి యొక్క మనసును ఆకర్షించేటటువంటి వాడు. మందిరం ఇందిరాయాహ అని వైకుంఠ స్థవంలో పూరత్తాళ్ళు అని కూడా చెప్తారు. పిరాట్టికి మందిరం ఏమిటండి? పిరాట్టి ఉండేటటువంటి స్థలం ఏమిటి అంటే హరి యొక్క వక్షస్థలమే పిరాట్టి యొక్క మందిరము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై ఉరమార్భా, ఒక క్షణం కూడా పరమాత్మని విడిచిపెట్టి ఉండను అని ఎప్పుడూ కూడా అక్కడే ఉంటూ విడిచిపెట్టి ఉండను అని పరితపించేటటువంటి శ్రీ పిరాట్టి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. పడివాయనిన్ వాళ్ళ మార్బులెన్ వాజగిన్ర మంగయం పల్లాండు. పెరియాళ్వార్లైతే శ్రీయపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు తన కుడివైపున తన ఎదలో సుఖంగా నివసించేటటువంటి పిరాట్టికి పల్లాండు అని ఆయన పిరాట్టితో కూడి ఉన్నటువంటి పరమాత్మని చెప్పారు. ఇక్కడ హరిహి అనే శ్రీయై సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరే అని ఆ హరి శబ్దంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే ఆయన సమస్త చిత్తులను సృష్టించడము, రక్షించడము, లయం చేయడం అనేటటువంటి పనులన్నిటినీ కూడా వ్యసనం ఆసక్తిగా దీక్షగా చేస్తున్నాడు. దేనికి? శ్రీయైహి ఆవిడ మనసును దోచుకోవడానికి, ఆ హరి ఆవిడ మనసును దోచుకోవడానికి పనులన్నిటినీ కూడా చేస్తున్నాడు అని స్వారస్యంగా అనుగ్రహిస్తారు. హరిశబ్దం ఇంకా ఏం తెలియజేస్తుంది అంటే బ్రహ్మాండాన్నంతటినీ కూడా హరించేటటువంటి వాడు, చరాచర జగత్తునంతటినీ కూడా ప్రళయ జలంలో సమసిపోకుండా తన కుక్షిలో భద్రపరుచుకునేటటువంటి వాడు అని తెలియజేస్తుంది. హరిం ప్రహరయంతం అనుయంతి దేవాహ, దేవతలందరూ కూడా ఆ శ్రీహరిని అనుసరిస్తూ ఉంటారు. బ్రహ్మ, రుద్రుడు, యముడు, వర్ణుడు, ఇతర దేవతలందరూ కూడా ఆయన అధీనంలో వర్తిస్తూ ఉంటారు. ఎవరూ లేనప్పుడు ఆ ప్రళయ జలాలు ఏవి కూడా అన్నిటినీ ముంచేసినటువంటి సందర్భంలో సయేకో నారాయణ ఆసీత్ అని నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. నా బ్రహ్మ నేసానహ, చతుర్ముఖ బ్రహ్మ లేడు, రుద్రుడు లేడు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకునే పరాశర భట్టుల వారు హరిహి అన్నిటినీ కూడా లయం చేసేటటువంటి వాడు, తనలో ఉంచుకునేటటువంటి వాడు అనే అర్థాన్ని భాషించడం కోసం హరి అనేటటువంటి మాటను ప్రయోగించారు. అంతేకాకుండా హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంసృష్టో దహత్యేవ హి పావక అని
సృజించినటువంటి జీవులందరి యొక్క అన్నిటినీ కూడా హరించేటటువంటి వాడండి. ఆయన జీవుల యొక్క పాపాలను హరిస్తూ ఆ జీవులకి ప్రయాసన, పాపములు అంటే ఏంటి? దుఃఖములు. మనం చేసేటటువంటి చెడ్డ కర్మల యొక్క ఫలితములను పాపములు అంటారు. ఆ పాపం వల్ల మనకి శ్రమ కలుగుతూ ఉంటే ఆ శ్రమనంతటినీ కూడా హరిపోగొడుతూ ఉంటే ఆయన శ్రమనంతటినీ కూడా ఆ తల్లి పోగొడుతోంది. ఆ తల్లి తన కటాక్షములతోటి అంగీకారాన్ని తెలియజేస్తూ ఆయన శ్రమనంతటినీ కూడా పోగొడుతోంది అని చమత్కారంగా పరాశర భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. పరమాత్మ ఏమో మనకున్నటువంటి క్లేశములను, మనకున్నటువంటి వ్యధలన్నిటినీ కూడా హరిసత్వాచుడైనటువంటి పరమాత్మ పోగొడుతూ ఉంటే ఆయనకి కలిగేటటువంటి ఆ వ్యసనాన్ని, ఆ శ్రమనంతటినీ కూడా ఆ శ్రీదేవి పోగొడుతోందండి, ఆ పిరాట్టి పోగొడుతోంది అని చమత్కారంగా తెలియజేస్తున్నారు. అలాంటి ఆ శ్రీదేవిని ఆశ్రయిస్తున్నాము, ఆ శ్రీదేవికి అంజలి సమర్పిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరే అనేటటువంటి పదం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి చీమ వరకు పరమాత్మ సృజిస్తాడు. ఆ సృజించినటువంటి జీవులందరినీ కూడా పరమాత్మ రక్షిస్తున్నాడు. వారి యొక్క పాపాలన్నిటినీ కూడా తొలగించి పరమాత్మ రక్షిస్తున్నాడు. ఆయన శ్రమనంతటినీ కూడా విరాట్ని తన అంగీకారవిరాలోకే, తన ఆలోకముల చేత పరమాత్మకు ఉన్నటువంటి శ్రమనంతటినీ కూడా తొలగిస్తోంది. అలాంటి శ్రీదేవికి కృతోంజలి, తల్లికి అంజలి ఘటిస్తున్నాము, అంజలి చేయబడింది అని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్య ప్రాముఖ్యత అంతా కూడా ఎవరికి? తల్లికి. ప్రాముఖ్యత అంతా కూడా అంజలికి. ఎవరు అంజలి చేస్తున్నారో అది అవసరం లేదు. యోగ్యత ఉందా, అధికారం ఉందా, వీరు మాత్రమే లక్ష్మీదేవిని ఆశ్రయించగలిగినటువంటి వారా, ఈ వర్ణంలో వారు మాత్రమే తల్లిని ఆశ్రయించవలసినటువంటి వారా, జ్ఞానం ఉన్నవారు మాత్రమే తల్లిని ఆశ్రయించవలసినటువంటి వారా అంటే కాదు సుమా. ఎవరైనా అంజలి ఘటించవచ్చు. ప్రాధాన్యము ఎవరు అంజలి చేశారు అన్న దానికి కాదండి, అంజలికే ప్రాధాన్యము. అక్కడ కృతోంజలి అంజలికి ప్రాధాన్యం ఇస్తూ ఎవరు దోసలోకి నమస్కారం చేసినా కూడా వారందరినీ కూడా కటాక్షించేటటువంటి గొప్ప మాతృమూర్తి లక్ష్మీదేవి. పాపాలు చేసినటువంటి వాడా, పుణ్యాలు చేసినటువంటి వాడా అనేటటువంటి తారతమ్యం లేకుండా పాపానాంబా శుభానాంబా అని ఆనాడు లక్ష్మీ పిరాట్టిగా సీతాదేవిగా హనుమకి చెప్పినటువంటి మాటనే గుర్తుంచుకుంటూ అంజలి ఎవరు చేసినా, పాపాలు చేసినటువంటి వారు చేసినా, పుణ్యాలు ఆచరించినటువంటి వారు చేసినా కూడా ఆ తల్లి అవేమీ కూడా పట్టించుకోకుండా కరిగిపోయేటటువంటి మనస్థితి కలిగినటువంటి గొప్ప కటాక్షింపచేసేటటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి ఆవిడ అని శ్రీయై అంజలి కృత, ఆ శ్రీదేవికి అంజలి సమర్పిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని. అంజలి అంటే అంజలి పరమాముద్ర అని ఉన్నటువంటి వాటిలన్నిటిలో కూడా అంజలి గొప్పదైనటువంటి ముద్ర. ఆ అంజలి ఎవరైతే ఘటిస్తారో వారికి వెంటనే దేవతానుగ్రహం కలుగుతుంది. ఎవరి విషయంలో అయితే మనం అంజలి ఘటిస్తామో అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదని, ఏ దేవత విషయంలో మనమైతే అంజలి ఘటిస్తామో అది పరమమైనటువంటి ముద్రలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి ముద్ర కాబట్టి క్షిప్రం దేవ ప్రసాదని, ఆ దేవత యొక్క కటాక్షం వెంటనే మనకి కలగజేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మేము శరణాగతి చేయలేము తల్లి. పరమాత్మ కంటే ఆయన పాదార విందాల సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆయనని అన్ని ధర్మాలను విడిచిపెట్టి అన్ని ఉపాయాలను విడిచిపెట్టి ఆయన పాదార విందాల దగ్గరికి చేరి వ్రజ నిన్ను శరణాగతి చేస్తున్నాము అని నోరు తెరిచి చెప్పాలి. ఇక్కడ తల్లి విషయంలో అవన్నీ అవసరం లేదు. అంజలి ఘటిస్తే చాలు. ఆవిడ యొక్క కటాక్షము ఎలా అయితే శ్రీహరి ఆవిడ యొక్క కటాక్షముల కోసం ఎదురు చూస్తూ ఆవిడ కటాక్షములు పడిన తర్వాత తను చేసేటటువంటి పనులన్నీ కూడా సార్థకత కలిగిందని ఎలా భావిస్తున్నాడో తల్లి ఆ కటాక్షమును మా మీద కూడా ప్రసారింపచేయి అని కృతోంజలికి
అంజలి ఘటిస్తున్నారు పరాశర భట్టర్ వారు. మొదటి శ్లోకంలో అద్భుతం. మొదటి పదమే శ్రీయై, శ్రీదేవి కొరకు ఎలా ఆరంభిస్తున్నారు ఈ స్తోత్రాన్ని? అమ్మా నీకు దాసోహము. ఎన్నో పేర్లు ఉన్నాయి లక్ష్మీదేవికి. పెరియవరు శ్రీరంగనాచ్యారని, శ్రీరంగ మంగళ దివ్య దీపరేఖ అని, శ్రీరంగ హర్మెదల మంగళ దీపరేఖ అని, శ్రీరంగరాజ మహిషి అని, ఇలా అనేక తిరునామాలు ఆవిడకు ఉన్నప్పటికీ కూడా సహజంగా పుత్రులు తల్లి విషయంలో ఎలా అయితే ప్రార్థిస్తూ, ఎలా అయితే మామూలుగా తల్లితోటి సంభాషణ చేస్తూ ఉంటారో, అమ్మా నీకు దాసోహం సమర్పిస్తున్నాను అని ఎలా అయితే తెలియజేస్తూ ఉంటారో, ఇక్కడ కూడా ఏమని సంభావిస్తున్నారు తల్లిని అంటే శ్రీ అయి. ఆవిడకు ఉన్నటువంటి పేరే శ్రీహి ఇత్యైవచ నామతే భ్రూమ కథం త్వామయం. మనకి యామునాచార్యుల వారు చతుశ్లోకిలో తల్లి నీకు ఉన్నటువంటి మొదటి పేరే శ్రీహి, శ్రీ అనేటటువంటి పేరే నీకు ఉన్నటువంటి మొదటి పేరు. అలా తల్లి నీకు అంజలి ఘటిస్తున్నాను అని అద్భుతంగా అమ్మని ప్రార్థిస్తూ శ్రీ అయి సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంతై కృతోంజలి అని ఆ తల్లి వైభవాన్ని తెలియచేస్తూ, పరమాత్మ కూడా ఎవరి ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంటే ఆ తల్లి యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఆవిడికి అంజలి చేయబడింది. అంజలించడమే ముఖ్యం కాబట్టి అంజలి చేయబడింది. జీవుడు ఇప్పుడేదో కొత్తగా చేయడం లేదు. ఈ జీవుడు అనాదిగా ఉన్నాడు. అనాదిగా ఉన్నటువంటి జీవుడు ఎప్పుడో నీకు దాసోహాలు సమర్పించాడమ్మా. నీ కటాక్షం ఉండబట్టే ఈనాడు మాకు ఈ కర్ణకళేబరాలు పరమాత్మ ప్రసాదించాడు అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి చూస్తే శ్రీదేవిని అంటే శ్రీరంగ నాయకి గురించి బాగా చెప్పారు పరాశర భట్టర్ వారు. ఆవిడ ఆమోదం కలిగిన తర్వాతే పరమాత్మ సృష్టి సార్థకమైందని భావిస్తున్నాడు అనేటటువంటి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ నిజానికి ఇక్కడ పరాశర భట్టర్ వారు పొగిడిందంతా కూడా శ్రీరంగనాథుణ్ణి. శ్రీయై అనేటటువంటి ఆ మాట విడిచిపెడితే సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే. నిజంగా పరమాత్మకి సంకల్ప మాత్రంతో సృష్టి చేసేటటువంటి పరమాత్మకి ఇదొక శ్రమ అండి. చిత్తుల్ని అచిత్తుల్ని సమస్త చిత్తత్వాన్ని అచిత్తత్వాన్ని ఒక సృష్టి చేయడం అనేటటువంటిది, దాన్ని రక్షించడం అనేటటువంటిది, దాన్ని లయం చేయడం అనేటటువంటిది పరమాత్మకి అవలోకగా చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. తన సంకల్ప మాత్రంతో లోకాలన్నిటినీ కూడా సృజించేటటువంటి వాడు. కానీ ఇక్కడ భట్టర్ వారు ఏమంటున్నారు? దాన్ని వ్యసనం హరే. అయ్యో ఆ శ్రీహరి చాలా శ్రమ పడిపోతున్నాడండి. సృష్టి చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. ఆ సృష్టి చేయటంలో కూడా బద్ధుల్ని సృష్టిస్తున్నాడు, నిత్యుల్ని సృష్టిస్తున్నాడు, ముక్తుల్ని సృష్టిస్తున్నాడు. ఆ ప్రకృతిలో కూడా శుద్ధ సత్వాన్ని ప్రవర్తింపచేస్తున్నాడు, మిశ్ర సత్వాన్ని ప్రవర్తింపచేస్తున్నాడు, సత్వశూన్యాన్ని ప్రవర్తింపచేస్తున్నాడు. ఎంత శ్రమ పడిపోతున్నాడు శ్రీహరి రంగనాథుడు, ఎంత శ్రమ పడిపోతున్నాడండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? పరమాత్మ అంత శ్రమ పడడు కదా. నిజంగా అయితే పరమాత్మ అంత శ్రమ పడాడు కదా, అవలోకగా అన్నిటినీ సృష్టిస్తాడు కదా అంటే దానికి అందమైనటువంటి ఒక నిర్వచనం చెప్తారు పెద్దలు. మనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు ఒక చిన్న పని చేసినా కూడా అమ్మో ఎంత కష్టపడిపోతున్నాడో మావాడు, ఎంత కష్టపడిపోతున్నాడో మావాడు అన్న తల్లికి పిల్లవాడి మీద ప్రేమ అధికంగా ఉంటే, చాలా అధికంగా ఉంటే, వాడు చిన్న పని చేసినా కూడా ఆ తల్లికి ఎలా అనిపిస్తుందంటే అమ్మో కష్టపడిపోతున్నాడు, అమ్మో కష్టపడిపోతున్నాడు. మీరు ఉండగా తండ్రి పక్క నుండి పిల్లవాడు పొరపాటున ఏదైనా చిన్న పని చేస్తే మీరు అలా చూస్తూ ఉంటారేమిటి, వాడు అంత కష్టపడిపోతూ ఉంటే అని తండ్రిని అంటూ ఉంటుంది తల్లి. అలా ఇక్కడ కూడా పరాశర భట్టర్ వారికి రంగనాథుడు అంటే చాలా 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 ప్రేమ. అందుకే ఆయన అవలోకగా ఈ సృష్టిని అంతటినీ కూడా సంకల్ప మాత్రంతో చేసేస్తున్నప్పటికీ కూడా పరాశర భట్టర్ వారికి ఎలా ఉంది అంటే అధికమైనటువంటి ప్రేమతోటి అమ్మో మా హరి, మా శ్రీహరి, మా రంగనాథుడు చాలా శ్రమ పడిపోతున్నాడండి, చాలా శ్రమ పడిపోతున్నాడండి అని తమకి రంగనాథుడు మీద ఉండేటటువంటి అధికమైనటువంటి ప్రేమతోటి వ్యసనం హరే, చాలా శ్రమ పడిపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తారు పరాశర భట్టర్ వారు. ఆ శ్రమ అంతటికీ కూడా ఒక సార్థకత ఎప్పుడు లభిస్తుంది అంటే
అంగీకారి విరాలోకై సాధయంత్యై కృతోంజలి. ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు ఆమోదము, ఆనందము. ఆ సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టినంతటినీ కూడా తల్లి ఒకసారి చూసి చాలా బాగా చేశారు అండి అని పిరాట్టి పెరుమాళ్లతోటి ఒక మాట విప్పి చెప్పదు కదా. ఆవిడ రాజమహిషి, ఆవిడ శ్రీరంగ నాయకి, ఆవిడ శ్రీరంగ రాజ మహిషి. పరమాత్మ నిరంకుశ స్వతంత్రుడైతే ఆవిడ భర్త, ఆయన భార్య కదా, ఆవిడ పట్టమహిషి కదా. ఆ పట్టమహిషులప్పుడు కూడా తమ అంగీకారాన్ని మాటలతో చెప్పరు. అందుకే తమ ఆలోకములతోటి, కంటాక్షముల కంటి చూపులతోటే ఆనందాన్ని అంతటినీ కూడా వ్యక్తం చేస్తే అప్పుడు శ్రీహరి అమ్మయ్య ఈసారి మా సృష్టి బాగా జరిగింది అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్, ఒక సార్థకతను ఆయన పొందుతాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎవరి చూపుల కోసం శ్రీహరి కూడా వేచి చూస్తూ ఉంటాడో, ఎవరి కటాక్షముల కోసం, ఆమోద కటాక్షముల కోసం ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటాడో, అలాంటి ఆ తల్లి యొక్క కటాక్షములు, శ్రీదేవి యొక్క కటాక్షములు మా మీద అందరి మీద కూడా పడి మేమందరం కూడా కృతార్థులమవ్వాలి. కాబట్టి ఓ తల్లి నీకు అంజలి ఘటించాము అని పరాశర భట్టుల వారు మొదటి శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. శ్రీ అయి సమస్త చిదచిద్ విధాన వ్యసనం హరే అంగీకారి విరాలోకై సాధయంత్యై కృతోంజలి అని ఆ తల్లికి అంజలి ఘటిస్తున్నారు. మిగిలినటువంటి విశేషములన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.